Today, Ravant Reddy is meeting Karge. They are planning, Congress leaders planning to remove Ravant Reddy as Chief Minister. And Ravant Reddy is preparing with 25-30 MLAs of Congress party to come out and form government like many other states you have seen, including Maharashtra and 8 other states. Very soon that is going to happen if Ravant Reddy is removed as Chief Minister. What a joke. Indian democracy, Indian Election Commission, democratic leaders are doing nothing. I argued before Telangana Chief Justice Arade, Acting Chief Justice Sujay Paul, they won't even act according to the 10th schedule to disqualify these MLAs despite of my 10 times appearance, not following the constitution, not respecting the law. I thank few judges daringly, courageously acting, fulfilling the democratic values. So I am requesting all judges to save Indian judiciary, to save Indian democracy, and to save India as a nation. We need change. You need to act according to the constitution and the law. Thank you. ఈరోజు మందుల సామ్యల్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంత క్లియర్గా మాట్లాడారో మీరు వీడియోలో చూసుంటారు. ఇది బ్రేకింగ్ న్యూస్. దానికంటే ఇది బ్రేకింగ్ న్యూస్. ఏంటి నేను మాట్లాడుతున్నది? ఆయన ఏమన్నాడు? ఒరే సంసారాలు ఎవరున్నారా రాజకీయాల్లో, ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీలో అందరూ అనకూడదు కానీ ఆ మాట వేశ్యలే. 3 లక్షల రూపాయలు ఈ ఎమ్మెల్యేలకి జీతం వస్తున్నా, ఒరే 1,00,000 రూపాయలు ఎక్కడ సరిపోద్దిరా? 3 లక్షలకి 3 కోట్లు ఎక్కడ సరిపోద్ది? మొత్తం దేశాన్నే దోచుకుందాం అని ఆయన నోటి మాటలే మీరు మీడియాలో వేస్తున్నారు. అప్పుడు ఎందుకు? రేవంత్ రెడ్డి అన్నాడు కొద్ది రోజుల క్రిందట ముఖ్యమంత్రిగా, మమ్మల్ని దొంగల్లాగే చూస్తున్నారు ఢిల్లీలో, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా. నేను రేవంత్ రెడ్డిని అడుగుతుంది ఏంటి, దొంగల్ని దొంగల్లా చూడకపోతే దొరల్లా చూడమంటారా? సంసారంలా చూడమంటారా? మీ గుణాలు మారితే, మీ బుద్ధులు మారితే దేశం ఎప్పుడో మారిపోను. 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దొంగల అవినీతి అక్రమ పార్టీ అని బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చారు. వీళ్ళు మొత్తమే దోచుకు తిన్నారు దేశం అంతా. అదానీ అంబానీలకు మొత్తం అమ్మి పడేశారు అన్ని సంస్థలను. మార్పు రావాలి. ఆ మార్పు రావాలి అంటే ఓటర్లందరూ ఇప్పుడున్న ఏ పార్టీకి ఓటేయకూడదు. ఒక్కొక్కరు 100 మందికి 1000 మందికి చెప్పి ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తేనే తప్ప ఈ దేశం మారదు, మన రాష్ట్రాలు మారు, మన చట్టాలు మారు, మనకి అభివృద్ధి రాదు. ఇఫ్ యు వాంట్ హోప్, దేర్ ఈజ్ హోప్. చేంజ్ ఈజ్ నీడెడ్. Dr. K.A. Paul, who is highly respected all over the world, including this last week, every powerful leader of America extended their support to me and through me to our country as a nation. అందుకనే ఇప్పుడైనా 7569441275కి దేశాన్ని ప్రేమించిన వారు, మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ మనవల్ని ప్రేమించిన వారు, లక్షల కోట్లు అప్పు తీర్చి దేశాన్ని కాపాడదామన్నవారు, ముఖ్యంగా మీడియా వానర్స్కి వార్నింగ్లు వెళ్తున్నాయని ఒక వానరే చెప్పాడు నాకు. రేవంత్ రెడ్డి నెంబర్ 2 కాల్ చేశాడట, పాలుగారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కవరేజ్ ఇవ్వద్దు, రిపోర్ట్ చేయొద్దు అని. మీకు ఒకటే అవకాశం, మీరు బాగుపడాలన్నా. ఇప్పుడు చూడండి, తెలంగాణలో డ్రగ్స్ ఎక్కువైపోయి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే 59 రిజిస్టర్డ్
రేప్ కేసులు, అది కూడా చిన్నపిల్లల మీద రేప్ చేసింది. ఈ 18 నెలల్లో ఇంకా రిజిస్టర్ కాని ఎన్ని డ్రగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, పొలిటికల్ మాఫియా ఆంధ్రాలో ఎక్కువైపోయింది. నేను చెప్పిన అన్ని నగ్న సత్యాలా కాదా? ఒక్కరైనా దీన్ని డిబేట్ చేయగలరా? మరి ఈ దొంగల్ని, గజ దొంగల్ని మళ్ళీ మీరు ఓట్లు వేయొచ్చా? అందరూ సైలెంట్గా ఉండొచ్చా? ప్రతి ఒక్కరూ 100-1000 మందికి చెప్పాలా వద్దా? ఇంత బిజీగా ఉండి అమెరికా నుండి నేను ఉదయం ఎందుకు వచ్చేసాను? మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు. నేను తప్ప ఈ రాష్ట్రంలో, మన దేశంలో ఇంకొక నాయకుడు మంచి చేయలేడు గనుక ముఖ్యమంత్రులకి లక్షల కోట్లు, మంత్రులకి వేల కోట్లు, ఎమ్మెల్యేలకు 100 కోట్లు సరిపోవట్లేదట. పాపం 3 లక్షలున్న జీతగాడికి సరిపోతే ఇక్కడ ఆంధ్రా భవన్, తెలంగాణ భవన్లో భార్య పిల్లలు వదులుకొని వచ్చిన వాళ్ళకి 15,000 జీతం అట. అది కూడా 3,000 నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇవ్వలేని పరిస్థితి. నిరుద్యోగులారా, ఉద్యోగులారా, కార్మికులారా, కర్షకులారా, రైతులారా, మహిళలారా, కులాలకి మతాలకి అతీతంగా మీరు చిత్తుగా ఇప్పుడున్న ప్రతి ఎమ్మెల్యేని, ఎంపీని ఓడించి గ్రూపులు ఫార్మ్ చేసి మీ కొరకు మీ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు రావాలి అంటే పాలన రావాలి, పాలన మారాలి. ప్రజాశాంతి పార్టీనే మీరు గెలిపించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.